వెల్కమ్ టు మైత్రి న్యూస్. ప్రతిక్షణం ప్రజల కోసం. అనకాపల్లి జిల్లా వెంకుపాలెంలో అంగన్వాడీ భవనంలో నూతన ఆట వస్తువులను ప్రారంభోత్సవం చేసిన ఎంపీ సత్యవతి. అనకాపల్లి జిల్లాలో 52 అంగన్వాడీ భవనములకు ఆట వస్తువులు సమకూర్చటం కోసం ఎంపీ నిధుల నుండి మంజూరు చేయడము జరిగినది. అందులో భాగంగా పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ సత్యవతమ్మ చేతులు మీదుగా వెంకుపాలెంలో అంగన్వాడీ భవనం నందు నూతన ఆట వస్తువులు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, ఒక వైద్యురాలుగా తనకు పిల్లలలో మానసిక ఉల్లాసం కోసం ఆటలు తప్పనిసరిగా ఉండాలనే ఉద్దేశంతోనే అనకాపల్లి జిల్లాలో గల 52 అంగన్వాడీ కేంద్రాలకు 42,000 రూపాయలు చొప్పున ఆట వస్తువులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం ఎంపీ చేతులు మీదుగా గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భరత్ కుమార్, ఎంపీపీ గొర్ల సూరిబాబు, ఎపివ్ చైర్మన్ దంతులూరి దిలీప్ కుమార్, సర్పంచ్, ఎంపీటీసీ, రీజనల్ జాయింట్ డైరెక్టర్ చిన్మయదేవి, ప్రాజెక్ట్ డైరెక్టర్ అనంతలక్ష్మి మరియు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. అందరికీ శుభోదయం. ఈ రోజు కథ బోయవాడు పక్షులు. సర్పంచ్ గారు లైవ్ కావాలా? పెడతాం, లైవ్ పెట్టమని పెడతాం. అంగన్వాడీ ఆయన శాఖ ఏదైనా మీ తర్వాత నుంచి మనం ప్రారంభం చేసుకున్నాము. జిల్లాలో 52 అంగన్వాడీ సెంటర్స్కి అనుబంధంగా ఎక్కడైతే కొంత స్థలం ఉందో అక్కడ మనం కొంత ప్లే ఎక్విప్మెంట్ కోసం ఎంపీ నిధుల నుంచి ఒక్కొక్క ఇక్కడ మనం చూస్తున్నటువంటి జారుడు బల్ల కానీ, సీసా కానీ, చిన్న ఈ ఊయల్ల లాంటి ఈ ఎక్విప్మెంట్ అంతా కూడా మనం ఒక్కొక్కటి 42,000 రూపాయలు కాస్ట్తో మన ఎంపీ ల్యాడ్స్ నుంచి ఇవ్వటం జరిగింది. అట్లా మొత్తం 52 మనం ఇచ్చాము. 22 లక్షల రూపాయలు ఎంపీ ల్యాడ్స్ నిధులు దీనికి కేటాయించడం జరిగింది. ఇది ఒక జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇవ్వటం జరిగింది. 52లో ఇప్పటికి 48 పూర్తి అయిపోయాయి. సో 100 చేయాలనేది మన సంకల్పం. యాక్చువల్గా ఒక 100 అంగన్వాడీ సెంటర్స్కి అనుబంధంగా, ఎందుకంటే చిన్నపిల్లల్లో కూడా, ఎందుకంటే మరి చిన్నారులు వస్తూ ఉంటారు అంగన్వాడీ సెంటర్స్కి, వాళ్ళకి ఆటపాటల పట్ల మక్కువ ఉంటుంది. సో మనం ఎంత స్టడీ మెటీరియల్ ఇచ్చినా, ఎన్ని మనకి ఆడియో విజువల్ ఇచ్చినా కూడా చిన్న ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాలి. చక్కగా వాళ్ళు ఆడుకొని కేరింతల మధ్య వాళ్ళ ప్రాథమిక విద్యాభ్యాసానికి ముందున్నటువంటి ఈ బాల్యాన్ని వాళ్ళు గడపాలి అన్న ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేయటము, దాన్ని ఈరోజు ప్రారంభించుకోవటం కూడా చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మరి ప్రజలందరి అభిమానంతో, దీవెనలతో, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో, భగవంతుని దీవెనలతో అనకాపల్లి నూతన జిల్లాగా ఏర్పడిన తరువాత అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, రాష్ట్రంలోనే ఒక మోడల్ జిల్లాగా అనకాపల్లి జిల్లాని తీర్చిదిద్దడంలో, ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 7 నియోజకవర్గాల్లో కూడా వైసీపీ ప్రజాప్రతినిధిని గెలిపించింది. మరి ఇద్దరు ఎమ్మెల్యేస్కి చాలా ఇంపార్టెంట్ మంత్రిత్వ శాఖలని మనం ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చారు. మన స్థానిక శాసనసభ్యులు గుడివాడ అమర్నాథ్ గారికి 5 ఇంపార్టెంట్ శాఖలు ఇచ్చి పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, షిప్పింగ్ అన్నీ కూడా ఇంచుమించుగా మనకి పెట్టుబడులకు సంబంధించి, ఇండస్ట్రీస్ సంబంధించి, ఐటీ సంబంధించి శాఖలు గుడివాడ అమర్నాథ్ గారికి, మరి ముత్యాల నాయుడు గారికి మాడుగుల శాసనసభ్యులు, ఆయనకి పంచాయతీరాజ్ శాఖ, చోడవరం నియోజక శాసనసభ్యులు గారికి విప్, ఇట్లాగా ఈ అనకాపల్లి జిల్లాలో ప్రజాప్రతినిధులు కూడా ఇంపార్టెంట్ భూమిక పోషిస్తూ ఉన్నారు. నూతనంగా వచ్చిన కలెక్టర్ గారు కానీ, మరీ ముఖ్యంగా సీనియర్ నాయకులు, మాకు ప్రజాప్రతినిధులందరూ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ సమన్వయంతో అనకాపల్లి జిల్లా ఇవాళ రాష్ట్రానికే ఒక తలమానికంగా అభివృద్ధి చెందుతూ ఉంది. పారిశ్రామికంగా, వ్యవసాయ పరంగా అన్ని రకాలుగా కూడా ముందుకు వెళుతూ ఉంది. తప్పనిసరిగా రాబోయే రోజులలో మళ్ళీ కూడా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారే మరి ఆయన విజయం సాధించి
విశాఖపట్నం నుంచి ఆయన మరి ప్రమాణ స్వీకారం చేస్తానని విజన్ విశాఖలో కూడా మనకి వెల్లడించడం కూడా మనందరికీ ఎంతో గర్వకారణం. అలాగే స్థానికంగా మలసాల భరత్ గారు కూడా ఇప్పటికే నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తూ అందరినీ కలుపుకుంటూ అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళుతున్నటువంటి మలసాల భరత్ గారు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున తప్పనిసరిగా విజయం సాధిస్తారని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా అందరి సహాయ సహకారాలు ఎప్పుడు కూడా భరత్ గారికి మరి ప్రజలకి సహాయం చేసే విధంగా అన్ని రకాలుగా కూడా మేమందరం కూడా సమన్వయం చేసుకుని ముందుకు వెళ్తూ ఉంటామని చెప్పి మీకు తెలియజేసుకుంటూ, ఎంపీ గారు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం అనేది ఆంధ్రప్రదేశ్లో 2019లో ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఎంతగానో ప్రతి గ్రామీణ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయడానికి ఎంతో సంక్షేమం చేశారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా కానీ ఈ సంక్షేమ అభివృద్ధిని ఆపలేదు. దీన్ని ఇలా కంటిన్యూ చేస్తున్నారు. కాబట్టి అదేవిధంగా 2-3 రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కూడా విడుదల కాబోతుంది. దీనిలో 2019లో ఏ విధంగానైతే సంక్షేమానికి పెద్దపీట వేశారో అదేవిధంగా రానున్న మేనిఫెస్టో కూడా దానికి మించి ఉండబోతుంది. దాంతోపాటు పట్టణ ప్రాంతాల అభివృద్ధికి కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి వాలంటరీ వ్యవస్థను కానీ సచివాలయ వ్యవస్థను కానీ ఏ విధంగా అయితే ఇంప్లిమెంట్ చేశారో వీటన్నిటినీ ఇంకా దీనికంటే ఇప్పుడు ఏ విధంగా అయితే చేస్తున్నారో దానికి మించి ఉండబోతుందని, అలాగే ప్రజలందరినీ మళ్ళీ ఒక్కసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి మరొక అవకాశం ఇప్పించాలని, అలాగే ఇక్కడ కొత్తగా వచ్చినా కానీ మా కుటుంబం 30-40 సంవత్సరాలు